అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. ఉత్తర కోస్తా జిల్లాలో ముదిరిన వరి నారు నాట్ల సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మిరప నాట్ల సమయంలో మెళకువలు. పంటలను నష్టపరుస్తున్న వేరుపురుగు సమగ్ర నివారణ. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఆగస్టు చివరి వారానికి వచ్చేసాం. ప్రధాన ఆహార పంట అయిన వరి చాలా ప్రాంతాల్లో దుబ్బు దశలో ఉండగా, తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలు, ఆలస్యంగా నీరు విడుదలైన ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే నాటుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఉత్తర కోస్తా జిల్లాల్లో వరి నారు 40 రోజుల వయస్సు పైబడి ఉంది. 30 రోజుల వయసు మించిన ముదురు నారును ప్రధాన పొలంలో నాటితే దిగుబడులు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలాంటి నారు నాటుకునేటప్పుడు కొన్ని మెళకువలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అలానే సకాలంలో నాటిన పొలంలో చీడపీడలను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ నివారణ చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విజయనగరం ఏరువాక కేంద్రం సమన్వయకర్త మరియు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మణ్. విజయనగరం జిల్లాలో చూసుకుంటే ఉన్నటువంటి 90,000 హెక్టార్లు, అంటే దాదాపు 2,35,000 ఎకరాల్లో 1,50,000 ఎకరాల వరకు కూడా నాట్లు వేయడం జరిగింది. మిగతా ప్రాంతంలో ఇంకా నాట్లు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు నార్లు దాదాపు ముదిరిపోయినటువంటి పరిస్థితి ఉంది. జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో చూసుకుంటే వర్షపాతం సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ నమోదైనప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పూర్తిగా పడకపోవడం వల్ల ఆయా ప్రాంతాల్లో నాట్లు ఇప్పుడు వేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు నాట్లు వేసేటటువంటి రైతులు ఏంటంటే నారు కొంచెం ముదిరిపోయింది కాబట్టి దాదాపు ముదిరిపోయి 45 నుంచి 50 రోజుల వయసు కలిగినటువంటి నారుని ఇప్పుడు మన ప్రాంతంలో రైతులు విత్తడం జరుగుతుంది. ఈ నారు విత్తేటటువంటి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. 25 నుంచి 30 రోజులు నారు విత్తినప్పుడు ఏంటంటే ప్రధాన పొలంలో ఈ పిలకలు తొడిగేదానికి తగినంత సమయం ఉంటుంది. కానీ 45 నుంచి 50 రోజులు దాటినటువంటి నారు విత్తినప్పుడు సాధారణంగా వరి రకాలకి 65 నుంచి 75 రోజులు వరకు మాత్రమే ఈ యొక్క పిలకలు తొడిగేటటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి నాట్లు వేసిన తర్వాత కేవలం 15 నుంచి 20 రోజుల్లో ఈ పిలకలు తొడిగే శక్తి పోతుంది. కాబట్టి ఈ నాట్లని మనం వేసినప్పుడు దగ్గరగా ఉడ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఒక 3-4 మొనలు ఒక దగ్గర వేసుకొని ఒక చదరపు మీటర్కి దాదాపు 40 నుంచి 44 మొనలు వచ్చే విధంగా విత్తుకున్నట్లయితే మనకి ఇటువంటి దిగుబడులు తగ్గకుండా ఆశాజనకంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఏదైతే మనం ప్రధాన పొలంలో విత్తిన తర్వాత ఈ పిలకలు తొడిగేటటువంటి తక్కువ సమయం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో పంట బాగా ఏపుగా పెరిగేందుకు ఎరువుల్ని వీలైనంత వరకు 2 దఫాలుగా మాత్రమే. నత్రజని చూసుకుంటే ఎకరా వరికి దాదాపు 32 కిలోల నత్రజని అవసరం ఉంటుంది. ఇందులో 16 కిలోల నత్రజనిని మనం ఉడిచే సమయంలోనూ, ఇంకో 16 కిలోల నత్రజనిని నాటినటువంటి 25 రోజుల్లోపు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా పూర్తి స్థాయి 20 కిలోల భాస్వరం ఎరువు, అంటే దాదాపు డిఏపి రూపంలో వేస్తే 1 బస్తా డిఏపి అవసరం అవుతుంది. లేదంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేస్తే 150 కిలోల వరకు అవసరం అవుతుంది. ఈ మొత్తం భాస్వరం ఎరువుని చివరి దమ్ములో వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పొటాష్ ఎరువుని దాదాపు మనకి
మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో చూసుకుంటే దాదాపు 30 నుంచి 35 కిలోలు మనం ఎకరానికి సిఫార్సు చేయడం జరుగుతుంది. దీనిలో సగభాగం ఈ దమ్ములోను, మిగతా సగభాగాన్ని మనం చిరుపొట్ట దశలు అంటే మరొక నాటిన తర్వాత 25 నుంచి 30 రోజుల సమయంలో వేసుకోవాలి. ఈ విధంగా ఎరువుల యాజమాన్యం మనం సక్రమంగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఈ పార్వతీపురం మన్యం జిల్లా తీసుకున్నట్లయితే అక్కడ ఇప్పుడు దాదాపు వరి నాట్లు పూర్తయి 25 నుంచి 30 రోజుల వయసులో ఉన్నాయి. అక్కడ ఏంటంటే రైతులు అడుగుతున్నటువంటి ప్రశ్నలు కానీ మనం ఉన్నటువంటి సమాచారం మేరకు ఎక్కువగా ఈ యొక్క ఆకుముడత పురుగు ఆశించడం అనేది ఉంది. అదేవిధంగా ఆకుముడతతో పాటు ఈ యొక్క స్టెమ్ బోరర్ అంటే మొవ్వు పురుగు కూడా ఉన్నాయి. వీటి నివారణకు ఈ యొక్క కార్టాప్ హైడ్రాక్లోరైడ్ అనే మందును 2 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కానీ, లేదంటే ఇస్పేట్ అనే మందును అయితే 1.5 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కానీ కలిపి పిచికారి చేసుకోవాలి. తగు యాజమాన్య చర్యల్ని సకాలంలో అవలంబించినట్లయితే తప్పనిసరిగా అధిక దిగుబడులు సాధించుకోవచ్చు. ప్రత్తి, మిరప, కంది, చెరుకు, అల్లం, వేరుశెనగ ఇలా ఏ పంట వేసినా చాప కింద నీరులా నష్టం చేస్తూ రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పురుగు వేరుపురుగు. నేలలో దాగి ఉండే వేర్లను తినేయడంతో మొక్కలు అకస్మాత్తుగా చనిపోతాయి. మొక్కలు ఎందుకు చనిపోతున్నాయో రైతుకు అంతుబట్టదు. సాధారణంగా చివకని పశువుల ఎరువును తోలిన పరిస్థితుల్లో వేరుపురుగు నష్టం కనిపిస్తూ ఉంటుంది. ఇంతటి నష్టం కలిగించే ఈ పురుగు నివారణకు ఒక పద్ధతి కాకుండా అన్ని రకాల సమగ్ర నివారణ పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. పంటలను నష్టపరిచే వేరుపురుగు లక్షణాలు, నివారణకు పాటించాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఎం రాజశేఖర్. ప్రస్తుతం వానాకాలంలో సాగు చేసినటువంటి అన్ని పంటలు అంటే మనకు పత్తి, కంది, వేరుశెనగ మరియు ఇతర అపరాల పంటలు అనేది సాగాయి. అయితే ఈ అపరాల పంటలను చాలా ప్రాంతంలో ఈ యొక్క వేరుపురుగు ఉధృతి అనేది గమనించడం జరిగింది. అయితే ఈ యొక్క పురుగులు మనకు పంట లేని సమయం లోపల భూమి లోపలనే ఉండి పంట ఏర్పడిన దశ లోపల మనకు పంటలను ఆశించి చాలా వరకు నష్టపరచడానికి ఆస్కారం ఉంటుంది. తొలి దశ లోపల అంటే తొలకరి వర్షాలకు బయటకు వచ్చినటువంటి ఈ పురుగులు జూన్ మాసం లోపల ఎటువంటి పంటలు ఉండవు కాబట్టి అవి మనకు వేప, రేగు మరియు మునగ పంటలను ఆశించి అక్కడ వాటి యొక్క సంతానాన్ని అనేది వృద్ధి చెందుకుంటాయి. తొలకరి వానలకు బయటకు వచ్చినటువంటి ఈ యొక్క తల్లి పురుగులు, ఆడ పురుగులు అనేది భూమి లోపల దగ్గరగా 50 నుంచి 60 సెంటీమీటర్ల లోతు లోపల 40 నుంచి 80 గుడ్ల సముదాయాన్ని భూమి లోపల అనేది పెట్టడం జరుగుతుంది. 9 నుంచి 12 రోజుల దశ లోపల ఆ గుడ్ల నుంచి మనకు పిల్లలు అనేది బయటికి రావడం అనేది గమనించడం జరుగుతుంది. ఆ విధంగా బయటకు వచ్చినటువంటి పిల్లలు తొలి దశ లోపల సేంద్రియ కార్బనాన్ని తినడం అనేది జరుగుతుంది. బాగా వృద్ధి చెందిన లార్వాలు అప్పుడే వేసుకున్నటువంటి పంటలైనటువంటి కంది మరియు వేరుశెనగ మరియు పత్తి పంటల లోపల ప్రధాన వేరు వ్యవస్థను ఆశించి ఆ యొక్క వేరు వ్యవస్థను అనేది కట్ చేయడం అనేది గమనించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క వేరు పురుగు శీతాకాలంలో మొత్తం నేల లోపలనే ఉండి కోశస్థ దశ లోపలగా మారిపోయి అక్కడనే తన యొక్క జీవిత చక్రాన్ని అనేది కంప్లీట్ చేసుకుంటుంది. ఈ వేరు పురుగు ఆశించిన పంటల లోపల నష్టపరిచే విధానం చూసుకున్నట్లయితే ఏ పంటను ఆశిస్తే ఆ యొక్క పంట లోపల మొక్కలంతా వడలిపోయి గుంపులుగా చనిపోవడం అనేది గమనించడం జరుగుతుంది. మొక్కలను మనం పీకి చూస్తే సులభంగా మనకు ఊడి రావడం అనేది గమనించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క వేరుపురుగు ఆశించినటువంటి అపరాల పంట లోపల ఇవి వేడి బుడపల లోపలికి చొచ్చుకొని పోయి ఆ బుడపల లోపల నత్రజని స్థిరీకరణను కూడా కానివ్వకుండా చేయడానికి ఆస్కారం ఉంటుంది. వేరుశెనగ పంటల లోపల ఈ యొక్క వేరుపురుగు ఆశించినటువంటి మొక్కలను చూసుకున్నట్లయితే గుంపులుగా చనిపోవడం. అంతేకాకుండా మనము ఎండకు చూసుకున్నట్లయితే మొక్కలు అంతా కంప్లీట్గా ఎండిపోయినట్టు మనకు ఎండు తెగులు సోకితే ఏ విధంగా అయితే మనకు కనిపిస్తుందో ఆ విధంగా మనకు మొక్కలంతా కనిపించడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ యొక్క వేరుపురుగు రాకుండా ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలన్న దాని గురించి చూసుకుందాం. ఎవరైతే రైతులు తొలి దశ లోపల మాగని పశువుల ఎరువుని వేసుకుంటే గిట్లా ఆ యొక్క పశువుల ఎరువు నుంచి మన పొలానికి రానికి ఆస్కారం ఉంటుంది. వేరుపురుగు యొక్క రెక్కల పురుగులు పశువుల పేడల్లోనే ఎక్కువగా గుడ్లను పెడతాయి కాబట్టి రైతులు అందరూ పశువుల ఎరువు తొలి దశ లోపల వేసుకున్నట్లు తప్పనిసరిగా బాగా చివికిన పశువుల ఎరువును మాత్రమే వేసుకోవాలి. అంతేకాకుండా మనం పంట వేసుకునేటప్పుడే లోతస్సు దుక్కులు అనేది చేసుకోవాలి. ఈ లోతస్సు దుక్కులు కూడా దాదాపుగా 1 మీటర్ లోతులో దున్నుకోవాలి. ఆ లోతస్సు దుక్కులు చేసుకున్నప్పుడు ఎక్కడైతే మనకి యొక్క బీటిల్స్ యొక్క కోశస్థ దశలు కానీ వేరుపురుగు యొక్క లార్వాలు కానీ తెల్ల పురుగులు కనిపిస్తే గిట్లా వాటిని ఏరి నాశనం చేసుకోవాలి. అంతేకాకుండా మనం పంటలు వేసుకునేటప్పుడు తప్పనిసరిగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి.
క్లోరోఫైరిఫస్ అనే ద్రావణం 8 ml కేజీ విత్తనానికి పట్టించి ఒక అరగంట నీళ్ళ లోపల ఆరబెట్టుకొని విత్తుకున్నట్లయితే కూడా మనకు ఈ యొక్క వేరుపురుగును కొద్ది వరకు అదుపు చేసుకోనికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఎక్కడైతే మనకు మొక్కలు ఎండిపోయినట్టు మరియు ఎక్కడైతే మొదల నుంచి కాండాలు కట్ చేసినట్టు కనిపిస్తావో ఆ యొక్క సమయంలో మాత్రం తప్పనిసరిగా మనము జీవ సంబంధితమైనటువంటి పురుగు మందు అయినటువంటి మెటరైజం అనైసోఫిలి అనేటటువంటి జీవ శిలీంద్ర నాశిని 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం వేర్ల దగ్గర పోసుకున్నట్లయితే కూడా కొద్ది వరకు ఈ యొక్క జీవ సంబంధితమైన శిలీంద్రం వాటి మీద పెరిగి మనకు వేరుపురుగును అదుపు చేసుకోనికి ఆస్కారం ఉంటుంది. తప్పనిసరిగా మనము గుళికలు అనేది చల్లుకోవాలి. గుళికలు చల్లే ముందు నీటి తడి అనేది పెట్టుకోవాలి. ఈ నీటి తడి పెట్టుకున్నప్పుడు భూమి లోపల ఉండేటటువంటి ఈ యొక్క వేరుపురుగు అనేది కొద్ది వరకు మనకు 30 నుంచి 35 సెంటీమీటర్ల పై భాగానికి రానికి ఆస్కారం ఉంటుంది. కార్బోఫిరాన్ 3G అనే గుళికలు ఎకరానికి 6 కిలోలు చల్లుకున్నట్లయితే భూమి లోపల ఉండేటటువంటి ఈ వేరుపురుగు బయటకు వచ్చి చనిపోనికి ఆస్కారం ఉంటుంది. లేదా బాగా వర్షం పడినప్పుడు కానీ గుళికలు వేసుకోవడం వలన మాత్రమే మనం ఈ యొక్క వేరుపురుగుని అదుపు చేసుకోనికి ఆస్కారం ఉంటుంది. మిరప సాగంటే మన తెలుగు రైతులకు మక్కువ ఎక్కువ. దీనికి తోడు మిరపకు పలుకుతున్న ధరలు కూడా సాగుపై మరింత మక్కువ పెంచుతున్నాయి. మిరపను సాధారణంగా ఆగస్టు మాసంలో నాటుకుంటారు. ఆలస్యంగా సెప్టెంబర్, అక్టోబర్లో కూడా నాటుకుంటారు. గుంటూరు, వరంగల్ జిల్లాలు మిర్చి సాగుకు పెట్టింది పేరు. మిర్చి సాగులో రైతులు సస్యరక్షణ కోసమే అధిక శాతం ఖర్చు చేస్తుంటారు. ప్రస్తుతం చాలా చోట్ల మిరప నాట్లు జరుగుతున్నాయి. మిరపను ఆశించే చీడపీడలను దృష్టిలో పెట్టుకొని రైతులు నారుమడి దశలోనూ నాట్లు వేసే సమయంలోనూ మెలకువతో వ్యవహరించాలి. నారుకుళ్ళు సోకని ఆరోగ్యవంతమైన నారు నాటుకోవాలి. అలానే ఎండు తెగులు, రసం పీల్చు పురుగులు, వేరుపురుగు నివారణకు ముందు నుంచే జాగ్రత్త చర్యలు పాటిస్తే మంచి దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. రసం పీల్చు పురుగుల వల్ల వైరస్ తెగుళ్లు సోకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రైతులు ముందు నుంచే శ్రద్ధ వహించాలి. ప్రస్తుతం మిరప నాట్లు వేసే రైతులకు సూచనలు ఇస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు లాం పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ రజని. మిరపని మనము సాలు తోటగాను మరియు నర్సరీ వేసుకుంటాము. ఇప్పుడు నారుమడిలో వేసుకుంటారు, 2 విధాలుగా వేసుకుంటూ ఉంటారు. ఓపెన్గా నారు పోసుకుంటారు, అలాగే మనకి సీడ్లింగ్స్ ప్రోట్రేల్లో వేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా నారుమడిలో వేసుకునే వాళ్ళు నాట్లు మనకి అక్టోబర్ 15 నుంచి 30 తారీఖుల వరకు కూడా వేసుకోవచ్చండి. అప్పటి వరకు వేసుకుని ఆ పైన ఇంకా వేసుకున్నట్లయితే మనకి దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. గత 2-3 సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే ఈ ఎండు తెగులు, నల్లతామర పురుగులు ఎక్కువ ఇబ్బంది పెడుతున్న కారణంగా మనం ప్రధాన పొలాన్ని తయారు చేసుకునేటప్పుడు కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే ఈ ఎండు తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్న రైతుల పొలాలు ఏం చేయాలంటే మనం పశువుల ఎరువుని 90 కేజీలు అలాగే ఒక 10 కేజీలు వేపపిండి, అది ట్రైకోడర్మా పొడి 2 కేజీలు కలిపి ఒక 10 రోజుల పాటు బాగా వృద్ధిపరచనిచ్చి దాన్ని మనం ఆఖరి దుక్కులో వేసుకోవాలి. దీంతో పాటుగా మనము 200 కేజీల వేపపిండి అంటే నూనె తీయని వేపపిండిని కనుక మనం ఆఖరి దుక్కులో వేసుకున్నట్లయితే ఈ మనకి ఎండు తెగులతో పాటుగా వేరుకుళ్ళు అట్లాగే నల్లతామర పురుగుల యొక్క ఉధృతి చాలా వరకు తగ్గుతుంది. వేరు పురుగుల ఉధృతి ఎక్కడైతే ఎక్కువగా కనిపిస్తుందో అలాంటి చోట మనకి ఈ కార్బోఫ్యూరాన్ గుళికలు ఎకరానికి 8 కేజీలు వేసుకొని శుభ్రంగా ఇవన్నీ కలిపి పొలాన్ని బాగా దున్ని అప్పుడు మనం మార్కర్ వేసుకోవాలండి. ఈ విధంగా చేసుకొని ప్రధాన పొలం తయారు చేసుకున్నట్లయితే కనుక మొక్కలు బాగా ఏపుగా పెరగడానికి అలాగే ఎండు తెగుల్ని బాగా మనం అవాయిడ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు మనము మన ఎత్తు నారుమళ్లలో నారు పెంచుతున్నప్పుడు ఏంటంటే ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి అట్లాగే నారు మడుల్లో ఎండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కువగా ఈ రసాయనిక ఎరువులు వేయటము అలాగే రసాయనిక పురుగు మందులు పిచికారీ చేయటం అనేది మనం తగ్గించుకోవాలి. ఎందువల్లంటే ఈ నారుమళ్లలో ఉండే నారుకి ఎక్కువగా సెన్సిటివిటీ ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే మనం ఎక్కువగా రసాయనిక ఎరువులు వాడినట్లయితే చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఎప్పుడన్నా నారు పెరుగుదల తక్కువగా ఉందన్నప్పుడు 1919 అని చెప్తున్నాం కదా, దానిని మనం 2.5 గ్రాముల నుంచి 3 గ్రాములు లీటర్ నీటిలో కలుపుకొని పైపాటుగా పిచికారీ చేసుకోవాలి. అలాగే సూక్ష్మ పోషకాల మిశ్రమం అగ్రోమిన్ మ్యాక్స్ లాంటివి అది కూడా 2 నుంచి 3 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే నారు ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. దీంతోపాటు రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి ఏమైనా ఎక్కువగా ఉన్నట్లయితే కనుక ఫిప్రోనిల్ మందుని మనము 2 మిల్లీలీటర్ల లీటర్ నీటి కలుపుకొని పైపాటుగా పిచికారీ చేసుకోవచ్చు. ఇది కాకుండా మనం వేప నూనె పైపాటుగా పిచికారీ చేసుకోవచ్చు. 10,000 ppm 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని వేప నూనెను వాడుకున్నట్లయితే ఇంకా మొక్కలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. దీంతో పాటుగా మనము నారు మొక్కల్లో
ఎప్పుడైనా నారుకుళ్ళు తెగులు లేకపోతే ఇంకా వేరే కుళ్ళు కనిపించినట్లయితే కనుక కాపర్ ఆక్సిక్లోరైడ్ అయితే 3 గ్రాములు లీటర్ నీటికి, రిడోమిల్ అయితే 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మొదలంతా తడిచేలాగా పోసుకున్నట్లయితే కనుక మొక్కల్లో ఇటువంటి కుళ్ళు అవి రాకుండా నారు బాగా బలవంతంగా పెరుగుతుందన్నమాట. ఈ విధంగా తయారైనటువంటి 40 నుంచి 45 రోజుల మొక్కల్ని మనము ప్రధాన పొలంలో నాటేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. నారు మొక్క యొక్క వేరు పొడుగ్గా పెరుగుతూ ఉంటుంది. ఈ పొడుగ్గా పెరిగినప్పుడు ఏం చేస్తారు, నారు నాటేటప్పుడు మడత పడిపోతుంది అనమాట. ఆ తర్వాత కుంకటేరు మడత పడిపోయిన తర్వాత నాటేటప్పుడు కొద్ది రోజుల వరకు మొక్క బాగానే పెరుగుతుంది. తర్వాత అది ఎండిపోవడం స్టార్ట్ అవుతుంది. తీరా చూస్తే అందులో ఎటువంటి తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఏమి ఉండవు. ఏమవుతుందంటే కుంకటేరు ఎప్పుడైతే మడత పడిపోయిందో మొక్కకి ఎటువంటి పోషకాలు అందవన్నమాట, పక్కన ఏర్లు పెరగవు. దాంతో కొద్ది రోజుల్లో ఉన్న వేర్లతో అది బలంగా పెరుగుతుంది. తర్వాత అది ఎండిపోవడం మొదలు పెడుతుంది. కనుక మనము నారు పీకినప్పుడు మొత్తం కుంకటేరు కొంతవరకు కట్ చేసుకొని యూనిఫామ్గా అన్ని వేర్లను కట్ చేసుకొని ఆ తర్వాత మనము ఈ నారు మొక్కల్ని మనము ఒక 10 లీటర్ల నీటిలో 10 గ్రాముల కార్బన్ డేజం మందును అలాగే 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ మందును కలిపి ఈ నారు మొక్కల్ని మనం తీసుకొచ్చి ఒక 10 నిమిషాల పాటు ఆ మందు నీళ్ళలో ముంచి వేరు మడత పడకుండా మనం నాటుకోవాలన్నమాట ప్రధాన పొలంలో. ఈ విధంగా నాటుకున్నట్లయితే కనుక మనకి చాలా వరకు నెల రోజుల్లోపు రసం పీల్చే పురుగుల ఉధృతి చాలా వరకు తగ్గి మనకి పైపాటుగా పిచికారీ చేసేటటువంటి మందులను మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు అన్నమాట. అట్లాగే ఇప్పుడు మనకి 40 నుంచి 45 రోజుల నారుని మనము ప్రధాన పొలంలో వేసుకోవాలి. అట్లా కాకుండా మనకి నారు ముదిరిపోయింది, ఎక్కువ రోజులు అయిపోయింది అనుకున్నట్లయితే కనుక నారు యొక్క తలలు కత్తిరించాలి. నారు తలలు కత్తిరించేసి పైన ఇమీడియట్గా మనము ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ మందుని లీటర్ నీటికి 3 గ్రాములు కలుపుకొని దాన్ని పైన పిచికారీ చేసుకోవాలి తలలు కత్తిరించిన వెంబడే. ఎందుకంటే తలలు కత్తిరించగానే మనము ఆ మందు పిచికారీ చేయనట్లయితే మొక్కలకి ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇమీడియట్గా మనము బ్లైటాక్స్ మందుని పిచికారీ చేసుకోవాలి. చేసిన తర్వాత మళ్ళీ మనకి కొత్త చిగుర్లు అవి రావడానికి పైపాటుగా 319 కానీ అలాగే 13-045 దాన్ని 2.5 గ్రాముల నుంచి 3 గ్రాముల వరకు లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనకి కత్తిరించినటువంటి నారు మొక్కలు మళ్ళీ బలంగా వేపుగా పెరుగుతాయి. ఎప్పుడు ఎకరానికి మనం మిరపని మనం 10 నుంచి 12 వేల మొక్కలు వేసుకుంటాము. వయసు అయిపోయిన మొక్కలు వేసుకునేటప్పుడు కొద్దిగా మనం ఎక్కువ మొక్కలు వేసుకున్నట్లయితే మంచిదండి. అలాంటి సమయంలో మనం 15,000 మొక్కల వరకు వాడినట్లయితే మనకి తలలు కత్తిరించిన మొక్కలు చనిపోయినా ఏదైనా కూడా మనకి ఈల్డింగ్ తగ్గకుండా ఉంటుందన్నమాట. కనుక ఈ తలలు కత్తిరించిన మొక్కలు వేసుకున్నప్పుడు పాపులేషన్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని రైతు సోదరులందరూ కూడా ఈ మిరపలో మీరు మంచి దిగుబడులు సాధిస్తారని అనుకుంటున్నాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. డ్రాగన్ పంట సాగుతో అందరికీ సుపరిచితమైన సంగారెడ్డికి చెందిన డాక్టర్ శ్రీనివాస్ గత కొన్నేళ్లుగా అవకాడో పంటను సైతం ప్రయోగాత్మకంగా పండిస్తున్నారు. నూతన పండ్ల రకాలపై మక్కువ కనబరుస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లాలోని కొండాపూర్ మండలంలోని అలియాబాద్ గ్రామంలో శ్రీనివాస్తో పాటు అతని సోదరుడు కలిసి డెక్కన్ ఎక్సోటిక్స్ పేరుతో ఫామ్ను నిర్వహిస్తున్నారు. దాదాపు 30 ఎకరాల్లో అవకాడో పండ్లను సాగు చేస్తున్నారు. విదేశాల నుంచి మొక్కలను దిగుమతి చేసుకుని వాటి నుంచి అంటు మొక్కలను ఉత్పత్తి చేసి రైతులకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ సాగు చేసిన 2 విదేశీ రకాలు మంచి దిగుబడినిస్తున్నాయంటూ వివరిస్తున్నారు. మన దగ్గర ఇప్పుడు అవకాడో ప్లాంటేషన్లో సక్సెస్ఫుల్గా పింకర్టన్ వెరైటీ దాంతోపాటు లామ్హాస్ వెరైటీస్కి మంచి ప్రొడక్షన్ రావడం జరిగింది. పింకర్టన్ వచ్చి ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా మంచి డిమాండ్, దీంట్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల మంచి డిమాండ్ ఉంది. సో పింకర్టన్ ఈసారి దాదాపు మనకు ఒక్కొక్క మొక్క నుంచి దాదాపు 40 ఫ్రూట్ వరకు హార్వెస్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు అంతా కూడా మనం లోకల్ వెరైటీస్నే చూసాము. కాకపోతే లోకల్ వెరైటీస్లో మనకి నీరు శాతం ఎక్కువ ఉంటుంది, ఆయిల్ పర్సంటేజ్ 5 నుంచి 8% మాత్రమే ఉంది. అండ్ దీంట్లో ఫైటోఫ్థరా అనే ఒక శిలీంధ్రము వల్ల డిసీజ్ వచ్చి ప్లాంట్స్ చనిపోవడం ఎక్కువగా నోటీస్ చేసేవాళ్ళం. సో దీనికి సమాధానంగా మనము ఇప్పుడు రూట్ స్టాక్స్, అటు ఇజ్రాయెల్ రూట్ స్టాక్స్ సంబంధించిన రూట్ స్టాక్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీన్ని ప్లాంటేషన్ చేసిన తర్వాత ఫైటోఫ్థరా సంబంధించిన అంటే ప్లాంట్ చనిపోవడం అంటూ ఆల్మోస్ట్ 0 అనేది ఇప్పుడు వచ్చేసింది. సో దీంతో పాటు ప్లాంట్ గ్రోత్ కానీ ప్రొడక్షన్ కానీ చాలా ఎక్కువ ఉంటాం. చాలా పాజిటివ్ రెస్పాన్స్ మనం చూస్తున్నాము ఈ ఇంపోర్టెడ్ వెరైటీస్తో. పింకర్టన్ ఇప్పుడు మనకి యావరేజ్గా చూసుకుంటే ఒక ఎకరానికి దాదాపు 9 నుంచి 10 టన్నుల వరకు మనం ఈజీగా ప్రొడక్షన్ తీసుకోగలుగుతున్నాము. వేడి వాతావరణం ఈసారి సంగారెడ్డిలో మనకి దాదాపు 46 డిగ్రీల వరకు ఇక్కడ నమోదు చేయడం జరిగింది. ఇంత హాట్ టెంపరేచర్స్లో కూడా పింకర్టన్ వెరైటీ మనకి సస్టైన్ కావడం జరిగింది. అండ్ దాన్ని దిగుబడి కూడా ఆశించిన దానికన్నా చాలా ఎక్కువగా ఉంది. అవకాడోకి
రూట్ స్టాక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ రేస్ బెడ్ సిస్టమ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ కొత్తగా ఇప్పుడు మనం ఇజ్రాయేలీ నిపుణుల సలహాలు మనం తీసుకొని ఇక్కడ కంప్లీట్గా ముందు ఫ్లాట్ సర్ఫేస్ పైన మనం ప్లాంటేషన్ చేసేవాళ్ళం. ఇప్పుడు అంతే కంప్లీట్గా రేస్ బెడ్ సిస్టమ్స్ చేయటం వల్ల ప్లాంట్ గ్రోత్ కానీ వాటర్ రిక్వైర్మెంట్ కానీ తగ్గటం జరిగింది. సరే సమ్మర్లో మనకి 46 టెంపరేచర్ వచ్చినప్పుడు దాదాపు ఫస్ట్ ఇయర్ ప్లాంట్లో 8 నుంచి 10 లీటర్లు ఇవ్వటం జరిగింది. సెకండ్ ఇయర్ ప్లాంట్లో 18 నుంచి 20 లీటర్లు, 3 సంవత్సరం నుంచి దాదాపు 30 నుంచి 40 లీటర్లు వాటర్ ఇవ్వటం జరిగింది. సో దీనికి డబుల్ ఇరిగేషన్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. దీంట్లో మనం సాయిల్ మాయిశ్చర్ సెన్సర్స్ పెట్టి కంప్లీట్ డేటా రికార్డ్ చేసి ఈసారి మనము 15 సెంటీబార్ అనేది ఒక మార్క్ ఉంటుంది, దాన్ని మనం పాటిస్తూ ప్లాంట్ పైన ఎలాంటి స్ట్రెస్ పడకుండా చూసుకొని ఇరిగేషన్తోనే మనకు చాలా మటుకు ఫ్రూట్ డ్రాప్ని అవాయిడ్ చేయగలిగాం. స్థానిక అవకాడో రకాల్లో వేరుకుళ్ళు సమస్యగా మారి మొక్కలు చనిపోతున్న కారణంగా ఇజ్రాయెల్ నుంచి మేలు రకం విత్తనపు మొక్కలను తెచ్చి వాటిని అంటుకట్టడం ద్వారా మొక్కలు చాలా వరకు ఆరోగ్యంగా పెరుగుతున్నాయని శ్రీనివాస్ చెబుతున్నారు. ఇక్కడ సాగవుతున్న విదేశీ రకాలు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని మంచి దిగుబడులు అందిస్తున్నాయని వివరించారు. పింకర్టన్ రకం దాదాపు ఎకరాకు 9 నుంచి 10 టన్నుల దిగుబడినందించిందని, ఒక్కో చెట్టుకు సగటున 39 పండ్లు వచ్చినట్లు వివరించారు. ఎకరాకు 200 నుంచి 220 మొక్కలు నాటుకున్నట్లు తెలిపారు. అవకాడో పండ్ల నుంచి నూనె ఉత్పత్తికి కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అవకాడోకి పెద్దగా పురుగులు తెగుళ్ళు అనే ఎక్కువగా ఉండదండి. ద మేజర్ ప్రాబ్లం మనం చూసేది వేరుకుళ్ళు, అది కూడా ఫైటోఫ్థోరా శిలీంధ్రం వల్ల రావటమే. సో దీనికి మనం మేజర్గా రూట్ స్టాక్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. అండ్ గ్రోత్లో ఒక్కొక్క భూమి రకాన్ని బట్టి రాగడి భూముల్లో లేదా సున్నపు భూముల్లో లేదా ఎక్కువ సోడియం కంటెంట్ ఎక్కువ ఉన్న భూముల్లో కూడా అవకాడో పండించడం జరుగుతోంది. కాకపోతే దీనికి స్పెసిఫిక్ రూట్ స్టాక్ మనము భూమి పరీక్షలు అంటే సాయిల్ అనాలిసిస్ చేసుకుని దాన్ని తగినట్టు ఉన్న వెరైటీ రూట్ స్టాక్ని చూస్ చేసుకొని వెరైటీ మనము గ్రాఫ్టింగ్ ప్లాంటేషన్ చేసి మనము మంచి దిగుబడులు తీసుకోవడం జరిగిందండి. అంటు కట్టిన చెట్టు లేదా సీడ్లింగ్ ఆరిజిన్ అంటే ఇప్పుడు మనకు గ్రాఫ్టెడ్ ప్లాంట్స్, అన్గ్రాఫ్టెడ్ అంటే సీడ్లింగ్ అంటే మనం ఫ్రూట్ తినేసి మనం ఇత్తనం పెట్టేస్తే కూడా అవకాడో ప్లాంట్ మొలుస్తూ ఉంది. నర్సరీలో చాలామంది ఈ మొక్కలు అమ్మేస్తున్నారు, రైతుకు అవగాహన లేదు. ప్లాంటేషన్ చేస్తున్నారు, 7 ఏళ్ళు 9 ఏళ్ళు తర్వాత ఫ్లవరింగ్ కొన్ని ప్లాంట్లో చూస్తున్నాం, కొన్ని ప్లాంట్లో చూడడం లేదు. అండ్ ఈ అవకాడో ప్లాంటేషన్స్ అన్నీ కూడా క్రాస్ పాలినేటెడ్ అండి. అంటే దీంట్లో ఏ టైప్స్ అని ఉంటాయి, బి టైప్స్ అని ఉంటాయి. అంటే ఏ టైప్ వచ్చేసి ఒక ఫ్లవరు ఒక ప్లాంట్ మీద మార్నింగ్ ఫీమేల్ ఫ్లవర్ లాగా ఉంటుంది అండ్ నెక్స్ట్ డే ఒక మేల్ ఫ్లవర్ లాగా మారుతూ ఉంది. ఇది 36 గంటల పాటు ఒక ఫ్లవరింగ్ ప్యాటర్న్ మనం చూస్తాం టైప్ ఏలో. టైప్ బిలో వచ్చేసి దాదాపు 24 గంటల ఫ్లవరింగ్ ప్యాటర్న్ ఉంటుంది. అది మార్నింగ్ మేల్ లాగా ఉంటుంది, ఈవినింగ్ ఫీమేల్గా ఉంటుంది. 90% ఏ ప్లాంటేషన్ చేయాలి, 10% అనేది బి టైప్ అనేది ప్లాంటేషన్ చేయాలి. సో దీనివల్ల ఫ్లవరింగ్ సక్సెస్ అనే రేటు ఎక్కువ ఉంటుంది. 5వ సంవత్సరం నుంచి అవకాడో ఒక్కో మొక్క నుంచి 50 పండ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. డెక్కన్ ఎగ్జోటిక్స్ ఫామ్ను సందర్శించాలనుకునే ఔత్సాహికులకు ప్రతి శనివారం అనుమతిస్తున్నారు. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి రైతులు వచ్చి సాగులో సందేహాలను తెలుసుకుంటున్నారు. నేను బేసిక్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. సో ఈ హార్టికల్చర్ మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఇక్కడికి నేను మా ఫ్రెండ్స్తో వచ్చాము. సో డ్రాగన్ ఫ్రూట్ గురించి తెలుసుకున్నాను యాక్చువల్గా నేను. సో అది బేసిక్గా మన హెల్త్కి చాలా యూస్ఫుల్ అని మేము తెలుసుకున్నాం. సో అందుకు ఇక్కడ ఈ శ్రీనివాస్ డాక్టర్ గారు సో ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇక్కడికి వచ్చి సో దీన్ని అంతటా గైడ్ చేసి ఈరోజు సో చూసుకున్నాము. డ్రాగన్ ఫ్రూట్ ప్లస్ అవకాడో రెండు ఉన్నాయి. బేసిక్గా ఇక్కడ మన అవకాడోలో 3 to 4 వెరైటీస్ మాకు చూపెట్టారు. ఒకటి పింకటాన్ అని, సో లామాస్ అని, హ్యాస్ అని. సో దాంట్లో బెస్ట్ వెరైటీస్ మేము ఎంచుకొని సో ఏదైతే మనకి యూస్ఫుల్గా ఉంటుందో మార్కెట్లో కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకందరికీ యూస్ఫుల్ అయ్యేటట్టుగా సో అక్కడ ప్లాన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. ఉద్యాన పంటల సాగులో ప్రభుత్వం సరైన ప్రోత్సాహం అందించడంతో పాటు మార్కెటింగ్లోనూ సహకారం అందించాలంటూ సాగుదారులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.